అవని, ఈడేం చేస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అందరి మధ్య కాకుండా నువ్వు ఒక్కదానివి ఒంటరిగా ఉంటున్నావు. ఎందుకు? నిన్న పొద్దున కూడా చాలా అర్జెంటు పనుందని నాతో సరిగ్గా మాట్లాడకుండా నువ్వు బావ బయటికి పోయినారు. ఇంట్లో వాళ్ళకు కూడా సినిమాకి పోతున్నామని చెప్పి మళ్ళీ నీకు హెడ్ఏక్ అని 2 గంటల్లో తిరిగి వచ్చినారంట. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంది సంగతి? చెప్తాన్నయ్యా, మీకు మొత్తం చెప్తా. నా మనసులో ఉన్న బాధ కనీసం నీకైనా చెప్పకపోతే నాకు పిచ్చి లేచిలాగుంది. నాకు ఇంట్లో నా విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు? అంతేకాకుండా మనసులో ఉన్న బాధ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అంటారు కదా. అవని, నేను కూడా నీకు సొంత అన్నయ్యనే అనుకో. నీకు ఏ బాధలున్నా నాతో ధైర్యంగా చెప్పొచ్చు. నాకు చేతనైతే నీ బాధలు తగ్గించడానికి నాకు తోచిన హెల్ప్ నేను చేస్తా. ఇప్పుడు చెప్పు, అసలేమైంది? నిన్న నువ్వు బావా 2 గంటల్లో ఏడిపోయిచ్చినారు. మా ఇద్దరి విడాకుల కోసం లాయర్ని కలిసి వచ్చినాము. విడాకులేంది? అవునన్నయ్యా, నీకి మొత్తం తెలిసిందే కదా. ఆయనకి ఫస్ట్ నుంచి నేనంటే ఇష్టం లేదు. నన్ను ఇప్పటికి కూడా భార్యలాగా అసలు యాక్సెప్ట్ చేసలేడు. అదీగాక ఆయన ప్రేమించిన పల్లవి అమెరికా నుంచి తిరిగి వచ్చింది కదా. మొన్న ఆయన నా బర్త్డే పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు మా ఇద్దరి మధ్య ఏదో ఉందని పల్లవి ఆయనను అనుమానించిందంట. అందుకు ఆయనతో అసలు మాట్లాడను అనిందంట. మళ్ళీ ఆయన పైన నమ్మకం తిరిగి రావాలంటే నాకు ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలి అని కండిషన్ పెట్టిందంట. అందుకే ఆయనకి వేరే దారి లేక విడాకుల కోసం ఒప్పుకున్నాడు. మరి నీ బుద్ధికేమైంది? బాబా విడాకులు తీసుకుందామనగానే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఇంకా నేను ఒప్పుకోకుండా ఏం చేయాలి? నాకు కూడా వేరే దారి లేదు కదా. నువ్వంటే ఇష్టం లేదు మొర్రో, నాకు పల్లవే కావాలి అంటుంటే నేను మాత్రం ఏం చేస్తా? ఆయనకి ఇష్టం లేకుండా నేను బలవంతంగా ఆయనకి భార్యలాగా ఉండలేను కదా. అదీగాక నా 3 నెలల గడువు కూడా పూర్తయింది. ఇన్ని రోజుల్లో ఆయనలో రవ్వంత మార్పు కూడా వచ్చలేదు. ఇంకా నేను మాత్రం ఏడుకనేగాలి. నువ్వు ఏమన్నా అనుకోవని, ఈ విషయంలో మాత్రం నువ్వు చేసింది తప్పు. అసలు విడాకులంటే నువ్వేమనుకుంటున్నావు? మీరు కలిసి మాట్లాడి తీసుకునే నిర్ణయం అనుకుంటున్నావా? ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు కనీసం ఎవరినో ఒకరిని సలహా అడగాలి కదా. కథ ఇంత దూరం వచ్చినాక నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా? వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు ఎవరిని అడగకుండా విడాకుల పైన సంతకాలు పెడితే నీకు కూడా విడాకులు తీసుకోవడం ఇష్టమే అనుకుంటారు. నువ్వేమన్నా లేచిపోయి పెళ్లి చేసుకున్నావా? మీ అమ్మ మీ నాన్న చూపించిన సంబంధమేగా చేసుకేయింది. మరి నీకు పెళ్ళైనాక ఏమైనా సమస్యలు వస్తే నువ్వు ముందుగా చెప్పాల్సింది వాళ్ళకి. నీకు దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు నీకేమైనా సమస్య వస్తే పట్టించుకోరా? అంతేగాని మీలో మీరే డెసిషన్ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా లాయర్ దగ్గరికి పోయి విడాకుల పైన సంతకాలు పెడితే దాంట్లో ఫస్ట్ నీదే తప్పు అంటారు. అంటే ఏందన్నయ్య నీ ఉద్దేశం? నేను ఇడ జరిగింది మొత్తం మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటున్నావా? నేను చెప్తుంది తెలుగులోనే కదా. నేను వాళ్ళకి చెప్తే మాత్రం ఏమన్నా ఉపయోగం ఉంటది అనుకుంటున్నావా? మీ బావ మారి నన్ను భార్యలాగా యాక్సెప్ట్ చేసి ఈయన్నే పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన చచ్చిన మారుడు అని నాకు అర్థమైంది. ఇంకా ఎవరిని చెప్పినా లాభం లేదు. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా 2 కుటుంబాల మధ్య విరోధం వస్తుంది. నా జీవితం నాశనం కాకూడదని మా అమ్మ మా నాన్న ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒత్తిడి చేస్తారు. అప్పుడు సమస్య ఇంకా పెద్దగా అవుతుంది. చివరికి జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది కదా. అలాంటప్పుడు మధ్యలో ఈ సమస్యలన్నీ ఎందుకు? అందుకే నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలనుకోవట్లేదు. అసలు ఇవన్నీ నీలో నువ్వే ఊహించుకుంటే ఎట్లా? ఫస్ట్ నువ్వు నిజం చెప్తేనే కదా ఏమైతుందో తెలిసేది. ఏమో మీ అమ్మ మీ నాన్న బావతో మాట్లాడి కన్విన్స్ చేస్తారేమో, లేదా ఇంట్లో అత్తయ్య మామయ్య బావకి గట్టిగా వార్నింగ్ ఇస్తారేమో, అందరికి భయపడి బావ నిన్ని భార్యలాగా యాక్సెప్ట్ చేస్తాడేమో. ఎవరికి తెలుసు? లేదన్నయ్యా, ఆయన ఈ జన్మలో పల్లవిని మర్చిపోడు. నేను మా ఇంట్లో వాళ్ళకి ఈడ జరిగేది మొత్తం చెప్పడానికి క్షణం పట్టదు. అయినా నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నేను ఈ ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు లేకుండా ఎవరిని బాధ పెట్టకుండా ప్రశాంతంగా పోవాలి అనుకుంటున్నా.
మీ బావని ఎవరో బలవంతం చేస్తే నన్ను బాలిలాగా యాక్సెప్ట్ చేయడం కాదు, నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఆయనని బలవంతం చేస్తే వచ్చే ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. నేను ఇవన్నీ ముందుగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నా అన్నయ్య. నిన్ని చూస్తుంటే నాకు చాలా బాధగుందవని. కనీసం నువ్వు విడాకుల పైన సంతకాలు పెట్టే ముందు నాకన్నా చెప్పుండాల్సింది. నేను బావతో మాట్లాడి కన్విన్స్ చేసేవాణ్ణి, నీకి అన్యాయం చేయొద్దు అని రిక్వెస్ట్ చేసేవాణ్ణి. సారీ అన్నయ్య, ఆయన విడాకుల పైన సంతకాలు పెట్టే వరకు ఈ నిజం ఎవరికి తెలియకూడదు అన్నాడు, అందుకే చెప్పలేను. అసలు బావ ఏమనుకుంటున్నాడు? ఈ ఇంట్లో నీ తరపున మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంటున్నాడా? ఇప్పుడే పోయి బావ సంగతి చెప్తా. అమ్మో అన్నయ్య, నీకు దండం పెడతా, అంత పని మాత్రం చెయ్యొద్దు. నిజానికి మా ఇద్దరికి విడాకులు వచ్చే వరకు దీని గురించి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు నీకు చెప్పినా అని తెలిస్తే మళ్ళీ నా పైన కోబడతాడు. నువ్వు బావకి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే పోయి అల్లుడు గారు, హాస్పిటల్కి పోవడానికి టైం అవుతుంది, తొందరకొచ్చి టిఫిన్ చేయండి. ఫస్ట్ స్వప్నని తినమని చెప్పండి. స్వప్న ఎప్పుడో తినేసింది, ఇప్పుడు మీదే ఆలస్యం. తొందరగా వచ్చి తినండి బాబు. సరే అత్తయ్య, వస్తున్నా. నేను హాస్పిటల్కి పోయిచ్చినాక అప్పుడు చెప్తా బావ సంగతి. అన్నయ్య, నువ్విప్పుడు స్వప్నని హాస్పిటల్కి తోలుకొని పోతున్నావు కదా, నేను నిన్న చెప్పినది బాగా గుర్తుపెట్టుకో అన్నయ్య. నువ్వు స్వప్నని విడిచి ఏడిపోవద్దు. ఎలాగో నీ ఫ్రెండ్ హాస్పిటలే కదా, టెస్ట్లన్నీ కరెక్ట్గా చేసి ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో చూడు. అసలేమైందవని? ఎందుకు స్వప్న గురించి ఇట్లా మాట్లాడుతున్నావు? నేను నిన్ననే దీని గురించి అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఫాస్ట్గా పోయినారు. అదీగాక నిన్న స్వప్న కూడా హాస్పిటల్కి రాను అని మొండికేసి నన్ను కూడా సినిమాకి తోలుకొని పోయింది. దీన్ని బట్టి చూస్తే నువ్వు చెప్పేదానికి స్వప్న ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమండి, ఇంకా ఎంతసేపు? కావాలంటే మీరు మీ చెల్లెల తర్వాత వచ్చినాక మాట్లాడుకోండి, ఇప్పుడు టైం లేదు. తొందరగా పోయి టిఫిన్ చేయండి. అవని, నువ్వు చెప్పినది బాగా గుర్తుపెట్టుకుంటా. ఏమన్నా ఉంటే వచ్చినాక మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. ఇంతకీ అవని ఆయనకేం చెప్పింటది? ఏదో గుర్తుపెట్టుకుంటా అంటున్నాడు, ఇంకేముంది, నా గురించి ఏమైనా చెప్పింటది. ఆయన ఎలాగో టిఫిన్ చేయడానికి పోయినాడు, నాకు ఇదే ఛాన్స్. ఈ అవనితో ఎట్లో గట్ల గొడవ పెట్టుకోవాలి. తన వల్లే నేను కింద పడినా, అందుకే నాకు కడుపు నొస్తుందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మియాలి. ఇంకా నాకు ఎక్కువ టైం లేదు. ఆయన టిఫిన్ చేసేది అయిపోయేలోపు నా పని కంప్లీట్ చేయాలి. అత్తయ్యా, చెప్పమ్మా. నేను ఇంటెనకాల పెరట్లేకపోతున్నా, నాతో ఏమైనా పని ఉంటే పిలవండి. సరే అమ్మా. ఇంటెనకాల పెరట్లేకైతే మరీ మంచిది, ఆడ ఎవ్వరుండరు. నా ప్లాన్ మంచిగా వర్కౌట్ అవుతుంది. నా గురించి కిరణ్ బాగా కంగారు పడుతుంటాడు. నేను తొందరగా కిరణ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. అమ్మని ఫోన్ అడుగుతా. మా, ఏందే? కొంచెం నీ ఫోన్ ఇస్తావా? నా ఫోనా? ఎందుకు? కొంచెం పనుంది. ఇంకేం పని? ఆ కిరణ్ గానికి ఫోన్ చేయనికనే అయింటది. దొంగ ముఖంది, సిగ్గు లేకుండా ఎంత బాగా ఫోన్ అడుగుతుందో. ఇవ్వమ్మా, మళ్ళిస్తా. నా ఫోను ముందరనే డొక్కు అయిపోయింది. అలాంటి ఫోను వాడుకోవాల్సిన కర్మ నీకేంది? నీ రేంజ్కి నువ్వు కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఏంది, సెటైరా? సెటైర్ కాదు, నిన్న నువ్వనిందే. సారీ మా, ఏదో కోపంలో మాట్లాడినా. నీది డొక్కు ఫోన్ కాదులే, కొద్దిసేపు ఇయ్యమ్మా. ఇస్తగాని ఎందుకో చెప్పాలి. నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడిస్తా. ఏ ఫ్రెండు? తన పేరేంది? ఏ ఊరు? స్కూల్ ఫ్రెండా, కాలేజ్ ఫ్రెండా? ఆడనా మొగనా? అసలేం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి? చిచ్చి, అనవసరంగా నీ ఫోన్ అడిగినా. నా చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకోవాలి. ఒక్కసారి నీ ఫోన్ అడిగిన పాపానికి ఇన్ని క్వశ్చన్సా? నీ వద్దు, నీ ఫోన్ వద్దు. నీ డొక్కు ఫోన్ నీ దగ్గరనే పెట్టుకో. తిక్క కుదిరింది. ఇంకోసారి దీనికి బుద్ధుంటే నన్ను మాత్రం అస్సలు ఫోన్ అడగదు. లేకపోతే ఫోన్ కావాలంట, ఫోను. ఛా, నా ఫోన్ని నీళ్ళలో పాడేసినా అని కొంచెం కూడా బాధ లేదు. ఒక్కసారి ఫోన్ అడిగితే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది.
ఇంకా నేను కిరణ్కి ఫోన్ చేసినట్టే. అమ్మని అడిగి వేస్ట్. అభి రూమ్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎవరికి తెలియకుండా బాత్రూంలో ఎక్కువ కిరణ్తో ఫోన్ మాట్లాడతా. నాకు ఇంతకు మించి వేరే దారి లేదు. పల్లవి ఫోను ఇప్పుడు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా డౌట్ లేదు, ఆ పిచ్చి పల్లవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ప్రేమ గురించి మొత్తం చెప్పింటది. అందుకే వాళ్ళకి కోపం వచ్చి పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింటారు. నేను వెంటనే పల్లవి వాళ్ళ ఊరికి పోవాలి. ఇంకా లేట్ చేస్తే నాకు పల్లవి శాశ్వతంగా దూరం అవుతుంది. ఈ పెద్దవాళ్ళు పిల్లల ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు. తాడో పేడో ఈరోజు తేలిపోవాలి. ఇప్పుడు ఆ పల్లవి కళ్ళమంట చల్లారింటది. మేము సంతకాలు పెట్టేది అయిపోయిందని తెలియగానే సంతోషంతో ఎగిరి గంతులేస్తుంటది. ఇంకేముంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి కన్విన్స్ చేసిందేమో. రేపో మాపో ఈ ఇంట్లో కోడలుగా కూడా అడుగు పెడుతుందేమో. మొత్తం తను అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఏ అవని? నువ్వా? నేనేనే. ఏంది నన్ని నే అంటావా? అవునే. చూడు స్వప్న, మర్యాదగా మాట్లాడు. అయినా నువ్వేంది ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి కదా, అది మానేసి నా దగ్గరకు వచ్చి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ హాస్పిటల్కి పోకుండా తప్పించుకోవడానికి ఇది కొత్త డ్రామానా? నేనేదో నా పాలిట నేను పెరట్లో కూసున్నా, నన్ను వెతుక్కుంటూ వచ్చి మరి నాతో గొడవ పడుతున్నావు. నీకు ఈ ఇంట్లో ఇంకా ఎవరు దొరికలేరా? ఈ అవనీది తెలివే తెలివి. నేను హాస్పిటల్కి పోకుండా తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడుతున్నా అని ఒక్క క్షణంలో కనిపెట్టేసింది. ఆయన కూడా తగ్గేదే లేదు. ఏ అవని, నీకేమైనా పిచ్చి పిచ్చిగుందా? నాకేం అవసరం డ్రామాలు ఆడడానికి? మరి హాస్పిటల్కి పోయే టైంలో నాతో ఏం పని నీకి? ఏం పనే? నీ దొంగ బుద్ధి బయటపడింది. మర్యాదగా చెప్పావని, నా బంగారు నక్లీస్ ఏడుంది? ఏంది నీ బంగారు నక్లీసా? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నటించొద్దు, నాకు బాగా తెలుసు. ఆ నక్లీస్ నువ్వే తీసుకున్నావు. ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికి లేదు. మర్యాదగా నా నక్లీస్ నాకు ఇయ్యి. అయ్యో స్వప్న, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. నీ బంగారు నక్లీస్ గురించి నాకేం తెలియదు. అసలు అది ఎట్లుంటుందో నేను చూసలేను. నా పైన అనవసరంగా నిందలేయొద్దు. ముందరనే నా బాధలో నేనున్నా, దానికి తోడు నా పైన లేనిపోని నిందలేసి నాకే మనశ్శాంతి లేకుండా చేయొద్దు. మర్యాదగా ఈ నుంచి పో. ఏడికి పోయేది? నీ మాటలు నమ్మేసి నువ్వు పో అని చెప్పగానే పోతా అనుకున్నావా? నువ్వు నా నక్లీస్ నాకు తిరిగిచ్చే వరకు ఈ నుంచి కదిలేదే లేదు. ఏయ్, నీకేమన్నా తలకాయ తిరుగుతుందా? నేను చెప్పేది అర్థమైతలేదా? నక్లీస్ ఏంది నక్లీసు? నాకు తెలియదు అని నేను చెప్పేది తెలుగులోనే కదా. ఏమో అని మంచిగా మాట్లాడుతుంటే మరి ఓవర్ చేస్తున్నావు. ఏంది మళ్ళీ కొత్త డ్రామానా? నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా హాస్పిటల్కి మాత్రం పోవాల్సిందే. ఇంక సాల్లే, అన్నయ్య టిఫిన్ చేసేది అయిపోయింటది, ఇంక పో. దొంగ ముఖంది. ఈరోజు హాస్పిటల్కి పోతే దీని బండారం మొత్తం బయట పడుతుందని నక్లీస్ పోయింది అని మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసింది. ఇప్పుడు గాని స్వప్న మాటలు ఇంట్లో ఎవరైనా వింటే ఈ స్వప్న అంతు చూస్తారు. నక్లీసు 4 తులాలు, దాని డిజైన్ కూడా బాగుందని ఆశపడి తీసుకున్నావు. తిరిగి ఇచ్చేయమంటే ఇంకెందుకు ఇస్తావు? అది ఎంతైనా బంగారం కదా. అందుకు నా నక్లీస్ నాకు తిరిగి ఇవ్వడానికి నీకు మనసు వస్తలేదు. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావనుకో నీ మూతి పళ్ళు 2 రాలుతాయి. నీకే అంతగా నా మీద అనుమానం ఉంటే పోయి రూమ్ లో చెక్ చేసుకో. నా బీరువా, బట్టలు, కబోర్డ్స్ మొత్తం చెక్ చెయ్యి. అంతగా కావాలంటే ఈ ఇల్లు మొత్తం జల్లడబట్టు. నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం? నాకే అర్థమైందే నువ్వెందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావో. ఆ నక్లీస్ ఇంట్లో లేదు. మొన్న నీ బర్త్డేకి మీ అమ్మ మీ నాన్న ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకిచ్చి పంపించింటావు. ఎలాగో నా నక్లీస్ కూడా ఆ రోజు నుంచే కనబడకుండా పోయింది. నువ్వే తీసి మీ అమ్మకి మీ నాన్నకి ఇచ్చింటావు. లేదా వాళ్ళే స్వయంగా నా రూమ్లోకి వచ్చి నక్లీస్ తీసుకొని పోయినారేమో. అందుకే నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. ఏయ్, నన్నంటే నేను ఊకున్నా అని మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా అన్నావనుకో నీ కాలు చేతులు విరిచి పొయ్యిలో పెడతాయేమనుకున్నావు. ఇంతకీ నీ కళ్ళకి నా కుటుంబం ఎట్లా కనబడుతుంది? పరాయి వాళ్ళ సొమ్ము దొంగతనం చేసే ఫ్యామిలీ లాగనా? అలాంటి అలవాట్లు నీకుంటాయేమో, కానీ మా అమ్మ మా నాన్న ప్రాణం పోయినా అలాంటి పని చేయరు. మేమందరం కడుపుకు తినేది అన్నం, నీలాగా పందులు కుక్కలు తినేది దినము. నీకెంత ధైర్యమే నన్ని అంత మాట అంటావా?
నా నెక్లెస్ ని దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ రివర్స్ లో నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా నీలాంటి చిల్లరదాన్ని కోడలుగా చేసుకున్నందుకు ఫస్ట్ మా అమ్మని మా నాన్న అనాలి. చూడు స్వప్న, నా ఓపికని పరీక్షించొద్దు. నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నా చేయికి పని చెప్పాల్సి వస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా. నీకింకా కోపం రావాలి, నా పని చేసుకోవాలి. మాట్లాడతానే ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఇంకా మీకేంది మర్యాద ఇచ్చేది? మీ అమ్మ దొంగ, మీ నాన్న దొంగ, మీ అన్నయ్య దొంగ, నువ్వందరికంటే పెద్ద దొంగ. నీ కుటుంబం మొత్తం దొంగల కుటుంబం. ఏమన్నావే నిన్ని? అమ్మా అమ్మా నానా తొందరగా రండి, ఈ అవని నన్ను చంపేస్తుంది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.